అందరికీ నమస్కారం అండి. వైఎస్ఆర్సీపీ పార్టీ కొంప ముంచిన యాంకర్ శ్యామల కాదండి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల. ఎందుకు కొంప ముంచింది, అసలు శ్యామల చేసినటువంటి పని ఏంటి మాట్లాడే ముందు, సాధారణంగా భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, రాజ్యాంగం కల్పించిన హక్కు. ఏంటి, ఎక్కడైనా తప్పు జరిగినా ఎక్కడైనా అన్యాయం జరిగినా ప్రశ్నించే అధికారం రాజ్యాంగం భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులకు కల్పించింది. అయితే అది అవతల వ్యక్తికి ఇబ్బంది కలిగించినంత వరకు నీ భావ ప్రకటన స్వేచ్ఛను స్వేచ్ఛగా ప్రకటించవచ్చు. ఓకే, ఇది పక్కన పెట్టండి. అయితే యాంకర్ శ్యామల అసలు ఏంటి, దీని పరిస్థితి ఏంటంటే, దీని ఇంతకు ముందు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ, శ్యామల గారు ఎక్కడ, ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఈమె పరిస్థితి ఏంటి, ఈమె ఎక్కడుండేది? అలాంటి వ్యక్తి నక్క, గుంట నక్క, ముసల నక్క చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారం మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ రోజా గారుతో సరిసమానంగా మాట్లాడితే నాకు వైఎస్ఆర్సీపీ స్కూల్లో సీటు దొరుకుతుందని చెప్పి చెలరేగిపోయి ఇష్టానుసారం మాట్లాడింది. అయితే తర్వాత కొంచెం ముందుకొస్తే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది, కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. అయితే అధికారం కోల్పోయిన వైఎస్ఆర్సీపీ పార్టీలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఏంటి, ఎప్పుడైతే రోజా ఉందో రోజా వల్ల పార్టీ సగం సంగనాగిపోయింది. అందుకే తక్షణమే రోజాని భర్తీ చేయాలని అందులో ఉన్నటువంటి కొంత అధికార వర్గం, అంటే ఆ నాయక వర్గం, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయక వర్గం చూస్తున్న తరుణంలో రోజాని తప్పించి శ్యామలాని రోజా ప్లేస్లో కూర్చోబెడతారట మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఓకే, ఏదో కూర్చోబెడుతున్నారు, ఇక నెక్స్ట్ ఎమ్మెల్యే సీటో ఎంపీ సీటో ఏదో ఒకటి ఇస్తారో పక్కన పెట్టండి. ఎందుకంటే ఈ రేంజ్లో మాట్లాడితే ఏదో ఒక సీట్ జగన్మోహన్ రెడ్డి ఇస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి స్కూల్ ఎటువంటిదంటే, నువ్వు నీ దగ్గర మ్యాటర్ ఉన్నా లేకపోయినా, నువ్వు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతావు అనేది తెలియకపోయినా, నువ్వు గట్టిగా మాట్లాడి అవతల వ్యక్తికి గట్టిగా తిట్టి అవతల వ్యక్తికి బూతులు తిడితే వైఎస్ఆర్సీపీ స్కూల్లో నీకు సీట్ దొరుకుతుంది. సో అయితే శ్యామల ఈ మధ్య కాలంలో ద గ్రేట్ లెజెండరీ యాక్టర్, ఆయన ఒక మహానుభావుడు. నిజంగా ఎంతో వేల మందికి ఆయన జీవనోపాధి కల్పించిండు. నాకు తెలుసు పర్సనల్గా ఆయన ఎంతమందికి ఏం చేశాడు, ఎందుకంటే నేను సినిమా ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి. అటువంటి వ్యక్తి కోసం ఆమె మాట్లాడినటువంటి మాటలు, ఆమె విమర్శించినటువంటి విమర్శ చూస్తే నాకు సిగ్గేసింది. అసలు ఇలాంటి వ్యక్తికి వైఎస్ఆర్సీపీ పార్టీలో చోటు దొరికిందా? ఇలాంటి వ్యక్తిని వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధిగా చేసిందా? అసలు జగన్మోహన్ రెడ్డికి మెదడు మైండ్లోనే ఉందా, లేకుంటే మోకాల్లో కూడా జారిపోయిందని నాకు అనిపించింది సీరియస్లీ. అసలు చిరంజీవి గారి కోసం అట్లా మాట్లాడిన వ్యక్తి అంతగానం మాట్లాడిందంటే చిరంజీవి గారు ఏమైనా చేసి ఉండాలి కదా, అంతగానం ఏమైనా తప్పు మాట్లాడాలి కదా అని చెప్పేసి నేను అనుకున్నా. అసలు చిరంజీవి గారు ఏం మాట్లాడారో ఫస్ట్ అది విందాం. ఏం మాట్లాడారంటే, వాళ్ళ తాతగారి ఫోటో చూద్దాము. ఫోటో ప్లీజ్. తొందరగా ఏంట్రా బాబు, అది నేను ఇంకా ఫేస్ స్పష్టంగా చూడలేదు, కానీ విత్ ఆల్ ది మనవరాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు చరండి సరిగ్గా సరే ఇంకొక అబ్బాయిని కంటరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలని కోరిక. సరిగ్గా అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటనే ఉన్న భయం. లవ్లీ కిడ్స్. థ్యాంక్ యూ సో మచ్. అది మ్యాటర్. చిరంజీవి గారు మాట్లాడింది ఏంటి, నేను మా మనవరాలతో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు నాకు మా మనవరాలతో ఉండదు, లేడీస్ హాస్టల్ వార్డెన్లా ఉన్నట్టు ఉంటుంది. సో చుట్టూ ఆడపిల్లలే ఉంటారు. నేను చరణకి కోరుకున్నాను ఈసారి మగపిల్లాన్ని కనరా, మన లెగసీ కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి మాట్లాడి, లెగసీ కంటిన్యూ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి మీరు. దీనికి ద గ్రేట్ లెజెండరీ నాయకురాలు, లెజెండరీ అందాం, ఎందుకంటే మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో అధికార ప్రతినిధిగా
అంతేలే ఇక మరి ఏం మాట్లాడుకున్నా ఇక అంతే. ఒక్క నిమిషం శ్యామల ఏం మాట్లాడిందో విందాం. లింకారాకు సంబంధించి తాతగారు అంటే ఇక్కడ చెప్పాలంటే ముందే స్క్రిప్ట్ అనుకోండి ఇదంతా కూడా అడిగితే శ్యామల అదే నాకు అర్థం కాలేదు. అంటే వారసుడు అంటే కొడుకే అవుతాడా, కూతురు అవదా? అది ఏమో మరి మెగాస్టార్ గురించి గుర్తుపెట్టుకోండి. ఆలోచన నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుంది. ఇంత మహిళలు ఇంత అభివృద్ధి చెందుతూ ఇంత ముందుకు నడుస్తున్న ఈ రోజుల్లో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలే ఉంది. ఉపాసన గారు ఎంత చక్కగా రన్ చేస్తున్నారండి. ఒక డైనమిక్ లేడీ, ఒక ఉమెన్, వాళ్ళ మదర్. ఇది ఆవిడ మాట్లాడింది. ఇక ఇది మ్యాటర్. ఎవరు అధికార ప్రతినిధి శ్యామల మాట్లాడినటువంటి మాటలు, చిరంజీవి గారు మాట్లాడిన దానికి ఈమె ఏం మాట్లాడింది, ఏం కౌంటర్ ఇచ్చిందంటే, వారసుడు అంటే అబ్బాయి ఉంటాడా అమ్మాయి ఉండదా, వాళ్ళ ఇంట్లో కూడా ఉపాసన గారు ఉన్నారు, చాలా నీట్గా రన్ చేస్తున్నారు చాలా కంపెనీలు, అలాంటిది అమ్మాయిలు ఎందుకు వారసురాలు అవ్వకూడదు ఆస్తులకి అని చెప్పేసి ఏం మాట్లాడింది. అయితే ముందుగా నేను ఒకటి మీకు గుర్తు చేస్తున్నా, ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పార్టీని తన భుజాలపైన వేసుకొని అహర్నిశలు కష్టపడి రేంబావులు కష్టపడి పాదయాత్రలు చేసినటువంటి వైఎస్ షర్మిలాని గుర్తు తెచ్చుకోండి. 9 నెలలు కడుపులో దాచుకుని బయటికి తెచ్చి ప్రాణం పోసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని గుర్తు తెచ్చుకోండి. ఫస్ట్ వీళ్ళిద్దరిని మీరు గుర్తు తెచ్చుకోవాలి. తల్లిని చెల్లిని రోడ్డు మీదకి నెట్టేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉన్నటువంటి శ్యామల ఈ మాటలు మాట్లాడుతుంది. ఫస్ట్ రెస్పెక్ట్, ఉమెన్స్కి రెస్పెక్ట్ జగన్మోహన్ రెడ్డికి ఇమ్మని చెప్పాలి. ఆయన ఒక లెటర్ రాశాడు, నేను కుదిరితే ఇక్కడ వేపిస్తా, లేకపోతే మీరు నెట్లో చూడుకుంటున్నా దొరుకుతుంది. ఏమని రాశాడు, నువ్వు నాకు ఎదురు తిరిగావు కాబట్టి నీకు ఇస్తున్నటువంటి ఆస్తులు నేను రిటర్న్ తీసుకుంటున్నా, నువ్వు కుక్కిన పేనులా ఉంటేనే నేను మళ్ళీ నీకు ఆస్తులు రిటర్న్ ఇస్తా, నేను నీకు గిఫ్ట్ కింద ఇచ్చిన ఆస్తులు నేను రిటర్న్ తీసుకుంటున్నా. సో అని చెప్పేసి చెల్లిని నడి రోడ్డు మీదకి నెట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న నువ్వు రెస్పెక్ట్ కోసం మాట్లాడుతున్నావు, అది మేము వినాలి. 9 నెలలు కానీ తల్లిని బయటికి నెట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి నువ్వు రెస్పెక్ట్ కోసం మాట్లాడుతున్నావు. ఆ రెస్పెక్ట్లు ఏమైనా ఉంటే వెళ్ళి మీ అన్న జగన్మోహన్ రెడ్డికి చెప్తే బాగుంటుంది. చిరంజీవి గారు అనే దాంట్లో తప్పేముంది? లెగసీ కంటిన్యూ చెయ్యాలి అంటే చిరంజీవి గారు, తర్వాత రామ్ చరణ్ గారు కొడుకు హీరో, ఆయన ఆ సెన్స్లో చెప్పాడే తప్ప నా ఆస్తులకు వారసుడు చరణే, నేను నా కూతుర్లకి ఇవ్వను, నేను ఆస్తి అంతా మీ జగన్మోహన్ రెడ్డిలా నేనే అనుభవిస్తాను, లేకుంటే నా కొడుకే అనుభవిస్తాడు అని చెప్పేసి చెప్పలేదు కదమ్మా. అసలు చిరంజీవి గారికి ఎంతమంది మనవరాళ్ళు, ఎంతమంది చెల్లుళ్ళు, ఎంతమంది కూతుర్లు నీకు తెలుసా? పని వాళ్ళు ఎట్లా చూసుకుంటున్నాడో తెలుసా? చిరంజీవి గారి యొక్క కూతుర్లు వాళ్ళ పర్సనల్ ఏమైనా కానీ వాళ్ళిద్దరు కూతుర్లు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తెచ్చి ఇంట్లో పెట్టి మల్లె పువ్వులా చూసుకుంటున్నాడు. అక్కల కళ్ళలో నీరు రాకుండా చూసుకుంటున్నాడు, కోడలకి కష్టం తెలియకుండా చూసుకుంటున్నాడు, మనవరాళ్ళతో చిన్న పిల్లాడిలా ఉంటున్నాడు. ఆయనగా నువ్వు నేర్పించేది ఎలా ఉండాలి, మర్యాద ఎలా ఇవ్వాలి, రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి మహిళలకి. ఆయన స్థాయి ఏంటి, నీ స్థాయి అవునులే. సాక్షాత్తు 10 సంవత్సరాలు సీఎంగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారినే నక్క, గుంట నక్క, ముసలి నక్క అన్న నువ్వు చిరంజీవి గారిని మాట్లాడడంలో తప్పలేదు. ఎందుకంటే నీకు ఆ స్కూల్లో ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చుంటారు, ఆ విధంగా ట్రైనింగ్ ఇస్తారు అక్కడ. అది నీ తప్పు కాదు, అక్కడ ఉన్నటువంటి స్కూల్ తప్పు. అందుకే ఆ స్కూల్ని పునాదులతో సహా తవ్వేసి సముద్రంలో పడేశారు. ఇక ఈదుకుంటూ ఆ 11 మందితో ఒడ్డుకు వచ్చేసరికి పుణ్యకష్టం కదా పూర్తయిపోతుంది. కాబట్టి జర నోరు అదుపులో పెట్టుకొని, నోరు ఏం మాట్లాడుతున్నావు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నామని కాన్షియస్లో ఉండి మాట్లాడితే మంచిది. నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకిని కాదు, కానీ పెద్దల గురించి మాట్లాడినా లేకుంటే ఏ విషయం మాట్లాడినా ఫస్ట్ మన పార్టీలో ఏం జరుగుతుందో అని తెలుసుకొని మాట్లాడాలి.
గోరెంట్ల మాధవ్ వీడియో కాల్ చేసినప్పుడు మహిళలకు ఇచ్చేది గౌరవం. గంట అరగంట అని ఫోన్లో మాట్లాడేది మహిళలకు ఇచ్చే గౌరవం. నిండు సభలో ఫ్యామిలీని తల్లాన్ని అందరినీ కలిపి తిడితే అది మహిళలకు ఇచ్చే గౌరవం. మీ కొడాలి నాని అమ్మనా బూతులు తిట్టితే అది మహిళలకు ఇచ్చే గౌరవం. ఇట్లా చెప్పుకుంటూ పోతే శ్యామల కడుపు చింపితే కాలు మీద పడుతుంది. ఎందుకు వచ్చింది? అధికార ప్రతినిధి ఇచ్చారు కదా, జర దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. ఓకే, అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ. ఈ వీడియో మీద మీకేమైనా అభిప్రాయాలు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉంటాను. థ్యాంక్ యూ. జై హింద్.